గుడ్ మార్నింగ్ అండి అందరికీ హాయ్. సో ఈరోజు మా దగ్గర ఉన్న ఇంకొక ప్రాబ్లం గురించి మాట్లాడదామని వచ్చాను. ప్రాబ్లం వచ్చేసి మాకు ఇక్కడ రాత్రిపూట స్ట్రీట్ లైట్స్ అనేవి లేవు, స్పీడ్ బ్రేకర్స్ లేవు. మోస్ట్లీ మా దగ్గర టిప్పర్స్ బాగా నడుస్తాయి. దగ్గర దగ్గర యాక్సిడెంట్స్ ఒక 20 నుంచి 30 మందికి అయ్యాయి. ఈ యాక్సిడెంట్స్లలో బై గాడ్ గ్రేస్ ఒక 3-4 చనిపోయారు. అంటే దేవుని దయ వల్ల 3-4 చనిపోయారు అని అనట్లేదు, అంటే ఇన్ని గనం యాక్సిడెంట్లు కనీసం అంతమంది బతికారని చెప్తున్నాను. మేము ఆల్మోస్ట్ కలెక్టర్ మేడంకి దగ్గర దగ్గర ఒక 20 నుంచి 30 సార్లు, పాత కలెక్టర్ మేడంకి కొత్త కలెక్టర్ మేడంకి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. మేడం మా దగ్గర స్ట్రీట్ లైట్స్ లేవు, చాలా ఇబ్బందిగా ఉంది అని. మేడం కూడా ప్రతిసారి తీసుకుంటున్నారు, చేస్తున్నాము అంటున్నారు. మా దగ్గర రోడ్స్ మీద మీరు వెళ్తే ఎలా ఉంటుందంటే మీరు రోలర్ కోస్టర్ రైడ్ మీద వెళ్ళినట్టు ఉంటుంది. ఆ రైడ్ మీద మీకు బై ఛాన్స్ అందులో అయినా సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి, ఇందులో బతికే ఛాన్సెస్ కూడా ఉండవు. ఎందుకంటే ఇక్కడ ఏమి ఉండవుగా, లైట్స్ ఉండవు రాత్రిపూట అయితే. ఇంకొక విషయం ఏంటంటే అండి, చాలామంది అడుగుతున్నారు మీరు ఎందుకు ఒక దగ్గర కూర్చొని వీడియోస్ చేస్తారని. ఐఎమ్ 110 kgs మై వెయిట్, నాట్ అంత తిరిగి చేసే అంత స్ట్రెంత్ నాలో లేదు. సో ఏంటంటే నేను ఒక దగ్గర కూర్చొని ఏదైనా ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాను. ఇంకొక విషయం ఏంటంటే అండి, మనం అందరం కాలనీ వాళ్ళందరూ కలిసి ఫస్ట్ ఈ స్ట్రీట్ లైట్లు, రోడ్ మీద స్పీడ్ బ్రేకర్లు, ఎందుకంటే కొల్లూరు phase 2 phase 1లో కలిపి మొత్తంగా 1,50,000 జనాభా ఉంటారు. 1,50,000లో కనీసం 40,000 మంది పిల్లలు ఉండరా? ఆ 40,000 మంది పిల్లల కోసం దగ్గర దగ్గర ఒక పొద్దున పూట 60-70 స్కూల్ బస్సులు తిరుగుతుంటాయి. నియర్ బై అన్ని ప్రైవేట్ స్కూల్సే, గవర్నమెంట్స్ 3 స్కూళ్ళు. ఒకటి తెలంగాణ మోడల్ స్కూల్, వెలిమెల గవర్నమెంట్ హై స్కూల్, కొల్లూరు హై స్కూల్, తెల్లాపూర్ హై స్కూల్, 4 ఉన్నాయి. మిగిలినవి లేవు, మిగిలినవన్నీ ప్రైవేట్ స్కూల్లే. మళ్ళీ నియర్ బై కూడా లేవు, లింగంపల్లి, పటాన్ చెరువు అంతంత దూరం వెళ్తారు పిల్లలు చదువుకోవడానికి. అండ్ మా కాలనీలో ఇంకా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కాలనీలో స్కూళ్ళు స్టార్ట్ అయ్యాయి, కానీ అందులో బోర్డ్స్ లేవు, బుక్స్ లేవు. టీచర్స్ వస్తున్నారు, చదివిపిస్తున్నారు, పిల్లలు ఏదో రాస్తున్నారు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. మాకు లైట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కంటిన్యూగా ఒక 20-30 మంది చనిపోయే వరకు వెయ్యరేమో, అప్పటి వరకు గవర్నమెంట్ కనిపించదేమో కి మనుషులు చచ్చిపోతారని. మేబీ ఇన్ని యాక్సిడెంట్స్ అవుతున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే పోతే భూమి మీద భారం తగ్గిపోతుంది అనుకుంటారేమో, నాకు అట్లా అనిపిస్తుంది.